అందరికీ నమస్సులు. ఈరోజు మనం వేసవి సెలవుల్లో భాగంగా 44వ రోజు 44వ పద్యాన్ని నేర్చుకుంటున్నాం. జూన్ 6వ తేదీ అకారాది క్రమంలో మాతో మొదలయ్యేటటువంటి పద్యం. మతములెన్ని అయిన మానవత్వమొకటే, తారలెన్ని అయిన తలుపులొకటే, భాషలెన్ని అయిన భావజాలమొకటే, తెలిసి చదువు బాల తెలుగు లీలా. మరో మతములెన్ని అయిన మానవత్వం ఒకటే, తారలెన్ని అయిన తలుపులొకటే, భాషలెన్ని అయిన భావజాలమొకటే, తెలిసి చదువు బాల తెలుగు లీలా. దీని భావం, ఎన్ని మతాలున్నా, ఎవరి మతం వాళ్ళు గొప్పదని చెప్పుకున్నా, అన్ని మతాలు చెప్పేటటువంటిది మానవత్వాన్ని గురించి. అంటే మతాలు ఎన్నున్నా కూడా మానవత్వం ఒకటే. అన్ని మతాలు కూడా మానవత్వాన్ని ప్రబోధిస్తాయి. తారలు అంటే నక్షత్రాలు ఎన్నున్నా వాటి కాంతి ఒకటే. తలుపు అంటే కాంతి, వాటి కాంతి ఒకే విధంగా ఉంటుంది. అట్లే భాషలు ఎన్ని అయినా భావజాలం ఒకటి. అంటే భాషలు ఎన్నున్నా దాంట్లో మనం మాట్లాడుకునేటటువంటి విషయాలు ఒకటి. అంటే మనలో ఉన్న భాష అంటే మనలో ఉన్న అభిప్రాయాలను ఇతరులకు తెలియజేయడానికి వాడుకునేటటువంటి, అది ఏ భాష అయినా ఒకటి. అంటే మతాలు కానీ భాషలు కానీ ఇవేవి కూడా మాది గొప్ప అంటే మాది గొప్ప అనుకోవాల్సిన అవసరం లేదు. అన్నీ కూడా సమానమేనని దీని అర్థంగా మనం భావించవచ్చు. నేను చెబుతాను, మీరు అనుసరించండి. మతములెన్ని అయిన మానవత్వం ఒకటే, తారలెన్ని అయిన తలుపులొకటే, భాషలెన్ని అయిన భావజాలమొకటే, తెలిసి చదువు బాల తెలుగు లీలా.